పూరా లోకల్. పూర్వం చూసుకుంటే జాతకం చెప్పే వాళ్ళు వేరే ఉంటుండే, జ్యోతిష్యులు పూజలు చేసే వాళ్ళు వేరే ఉంటుండే. ఇప్పుడు జాతకం వాళ్ళే చెప్తున్నారు, పూజలు వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు అలా? అంటే డబ్బుల కోసమేనా? అంటే ముమ్మాటికి కొంత కమర్షియల్ గానే తయారైంది జ్యోతిష్యం అనేది. సో కొంతమంది ఏంటంటే ఇంతకుముందు జాతకం వేరే చెప్పే వాళ్ళంటే ఇప్పుడు జాతకం చెప్పేటానికి మామూలుగా పూజలు కూడా వచ్చాయి అనుకోండి. ఆ పూజలు కొంత వస్తే ఇంకా కొంత ఎక్కువ క్రియేట్ చేసి మనీ కోసం చేస్తున్నారు అనమాట. సో నన్ను అడిగితే కొంచెం కమర్షియల్ గా తయారైంది ఈ మధ్య. చాలా మంది పేరు మోసిన ఆస్ట్రాలజర్స్ మనుషుల్ని కూర్చోబెట్టి వామాచారం పద్ధతి అని చెప్పేసి ఏదో చేస్తున్నారు కానీ అవంతా అంత అది ఓన్లీ ఫైనాన్షియల్ గా డబ్బుల కోసమే చేస్తున్నారు నన్ను అడిగితే. సో జ్యోతిష్కం అనేది ఏంటంటే జ్యోతిష్కం గానీ న్యూమరాలజీ గానీ ఫార్మిస్ట్రీ గానీ ఏదైనా సరే ఒక దిక్చూసిలాగా పనిచేయాలి, భయాందోళనకు గురి చేయకూడదు మనుషుల్ని. ఒక ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పి పంపించాలి అంతే. ఇది కొంచెం కమర్షియల్ గా తయారైంది, డబ్బుల కోసమే చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. పూర్వం మనం చూసుకుంటే పల్లెల్లో కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర చాలా ఫ్రీగా చెప్పేవాళ్ళు. ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఫస్ట్ డబ్బులే తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ వల్ల ఏంటి లాభం? మరి డబ్బులు తీసుకొని చెప్తే అంటే నిజంగానే జరిగిపోతా? అంటే డబ్బులు తీసుకోవడం అంటే డబ్బులు తీసుకోవచ్చు, కానీ అది ఎంతవరకు అంటే లిమిట్ గా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటామంటే జ్యోతిష్యం నేను డబ్బులు తీసుకుంటా కానీ కమర్షియల్ గా కాదు. ఎందుకు తీసుకుంటామంటే ఒక కర్మని నీకు ఒక కర్మ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ కర్మని మనం తొలగించడం కోసం. అంటే ఊరికే చెప్తే అంటే మామూలుగా డబ్బులు లేకుండా చెప్పడం వలన అది రుణానుబంధం ఉంటుందన్నమాట. ఆ రుణానుబంధం లేకోకుండా ఉండడం కోసం అనేది తీసుకుంటాం. పైగా డబ్బులు లేకుండా ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నామంటే దానిపైన ఇంట్రెస్ట్ కూడా జనాలకు ఉండదు. ఇప్పుడు ఒక కోర్సు ఉంది, నీకు ఫ్రీగా చెప్తాను రా అంటే ఎవరు రారు. ఒక 10,000 20,000 30,000 పెట్టి నేర్చుకుంటే దాని వాల్యూ తెలిసిద్ది అనమాట. అప్పుడు శ్రద్ధగా దాన్ని పాటిస్తారు, వింటారు అనమాట. సో దానికోసం కూడా ఉంది. కానీ అదే పనికి ఎక్కువ అమౌంట్ తీసుకొని కమర్షియల్ గా అలా చేయొద్దు. కమర్షియల్ గా వెళ్ళకూడదు, ఒక లిమిట్ గా ఉండాలి ఏదైనా సరే. ఇప్పుడు 5,000 10,000 తీసుకొని చెప్పకూడదు, అది కమర్షియల్ గా వెళ్ళింది అనమాట. ఎంత అవసరమో అంతని. ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నా, నేను ఇప్పుడు మనీ తీసుకునేది కూడా నేను ఒక 3 పుస్తకాలు రాయాలని నా ఏముందనమాట. సో నేను రీసెర్చ్ లో ఉన్నా ఫార్మిస్ట్ పైన. సో దానికోసం అవసరమైన మేరకు నేను తీసుకుంటాను. అది కూడా ఏంటంటే వాళ్ళ రుణానుబంధం నా పైన ఉండకోకుండా తీసుకుంటాను. అంటే జనాలు కొన్ని చూసి అట్రాక్ట్ అవుతారు. అంటే పూజ ఈ విధంగా ఓహో ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఈ జ్యోతిష్యుడు, ఈ పూజ ఇంత పెద్ద మంటలు ఇంత పెద్ద హోమం చేస్తున్నాడు ఒక ఇంట్లో, ఆ పూజ మేము కూడా చేయించుకోవాలి. చుట్టుపక్కల అంత సామాగ్రి, పెద్ద పెద్ద పూజ సామాగ్రి. ఒకప్పుడు పూజ అంటే దేవుని ముందు చేసేదే పూజ అయిపోయేది. ఇప్పుడు పూజని ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ఇష్టం వచ్చినట్టు మనుషుల కోసం చేస్తున్నారు. అంటే ఇది ఏ విధంగా మారుతుంది జ్యోతిష్యం? అది అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. జ్యోతిష్యం అనేది గుర్తు పెట్టుకోండి, ఎక్కువ మంటలు పెట్టి యజ్ఞాలు పెట్టి పూజ చేస్తే అది కాదు. ఎప్పుడు జ్యోతిష్యం మనకు పనికి వస్తుందండి, ఇది ఒక దిక్చూసిలాగా ఆధారంగా పనిచేస్తుంది. మీ జాతకంలో బాగలేనప్పుడు అది మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక దారి మళ్ళినప్పుడు, అంటే మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు ఒక సాఫ్ట్వేర్ అయ్యారు. మీరు సాఫ్ట్వేర్ అయ్యుండి ఇలాంటి హోమాలు యజ్ఞాలు ఎన్ని చేసినా అది మీరు రీచ్ అవ్వలేరు. మీకు వెళ్ళే దారి ఇంకొకటి ఉంది. ఆ దారిన వెళ్ళినప్పుడు అది మీకు ఈ పూజలు యజ్ఞాలు చేయకపోయినా కానీ కొంత టైం పట్టినా చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నా, చిన్న చిన్న రెమెడీస్ అంటే మనం చేయాల్సిన ప్రయత్నాన్ని బాగా చేసి ఆ చిన్న చిన్న రెమెడీస్ లను చేసుకున్నప్పుడు ఆ దారిలో వెళ్తారు. ఎప్పుడైతే మీరు వెళ్లాల్సిన దారిలో కాకుండా ఓ దారిలో వెళ్ళినప్పుడు ఇలాంటి పూజలు యాగాలు యజ్ఞాలు ఎన్ని చేసినా గానీ అది మీరు పొందలేరు. ఇవన్నీ ఓరక డబ్బుల కోసము చేసే పని అనమాట. నిజాయితీగా చెప్పాలి అంటే మనము ఇంత అంగరంగ వైభవంగా ఆడాభరంగా చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా అంటే మనకు ఇప్పుడు ఒక రాహుకేతు దోషం ఉంది, దానికి సంబంధించి కాళహస్తికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఆ రాహుకేతుకు సంబంధించిన పూజ ఏదో నార్మల్ గా చేసుకొని ఎప్పుడు కాళహస్తికి వెళ్తూ అంటే రాహుకేతువుల ఎఫెక్ట్ తొలగిపోవాలని చెప్పేసి శివుణ్ణి ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ ఎఫెక్ట్ తొలగిపోతుంది. అంతేగాని ఇంత ఆడంబరంగా చేసినా గానీ మీ జాతకంలో లేనప్పుడు అవి జరగవు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీ జాతకంలో ఏది లేకపోయినప్పటికీ కూడా ఇది చేస్తే మీకు వస్తుందని చెప్తారు. అది చేసినా కానీ కొంతమందికి రాదు. అది ఊరక పేరుకు మాత్రమే. మనం పొందేది మన జాతకంలో ఉండాలి. ఉన్నప్పుడు దాని తగ్గ రెమెడీస్ చేసుకున్నప్పుడు మనకు అందుతుంది అది.